మహిళలు ఎన్టీఆర్ జిల్లా గోసవీడి గ్రామంలోని ఉద్యానవన పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా పాల్గొన్నారు. ఇక రైతులకు పథకాన్ని వివరించే క్రమంలో అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. తిరువూరు డివిజన్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే బాధ్యత ఆర్టీఓ తీసుకోవాలన్నారు. ఇక రైతులు మాకు చెప్పలేదని, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని చెప్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఏషాలు వేయడము, నేను నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చెప్తాను, మీరు వచ్చి అడగలేదు కదా అందుకు ఇవ్వలేదని ఏషాలు వేస్తే తాట తీస్తా. మీరు వెళ్ళి రైతుల దగ్గర కూర్చొని చెప్పాలి. ఆడియో కూడా ఇప్పుడే టార్గెట్ ఇస్తున్నాను. ఆ తిరువూరు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ మీరే కల్పించాలి. మీ స్టాఫ్కి టార్గెట్ ఇవ్వండి. నేను మళ్ళీ ఇంకోసారి ఏదో ఒక విలేజ్ ర్యాండమ్కి వెళ్ళి ఒక రైతుని పిలిపించి అడుగుతాను. ఉపాధి హామీ గురించి, వస్తున్న ఉద్యాన పంటల గురించి ఏమేమి తెలుసు చెప్పండి అంటే, ఆయన నాకు తెలియదంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, అక్కడ ఉన్న ప్లాంటేషన్ మేనేజర్ని సస్పెండ్ చేస్తా. ఓకే, తమాషా కాదు. మనం అందరం ఒక యజ్ఞం చేస్తున్నాం. సమాజాన్ని ఇంప్రూవ్ చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలని పగలు రాత్రి సీఎం గారు అయితేనేంటి, ప్రభుత్వం అయితేనేంటి, మినిస్టర్ అయితేనేంటి, అధికారులందరూ మనం యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞానికి ఎవరైనా భంగం కల్పించాలని ఆలోచించినా కూడా జాగ్రత్త, ఖబర్దారు. ప్రతి ఒక్కరికి రైతే ముందు మనకి ఇంపార్టెంట్. రైతుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, ఆయనకు కావాల్సిన అవసరాలు, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికి అందరూ సహకరించారు. మీరు కూడా మార్గదర్శులే, అందరూ అధికారులు.